అందరికీ నమస్కారములు. మిత్రులారా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దాని యొక్క పరిపాలన చూస్తే మాకు రాబోయే రోజులలో తెలంగాణలో సంక్షేమ పథకాలు పూర్తిగా రద్దు అవే అవకాశాలు కనబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ప్రజలను ఉద్దేశించి అనేక వేదికల మీద నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఇట్లా చేసేస్తా, నేను అట్లా చేసేస్తా అని 400 హామీలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన సంక్షేమ పథకాలను ఒకటి బై ఒకటి 1 by 1 రద్దు చేసుకుంటూ పోతున్నారు. ఈరోజు మనం గమనిస్తే కేసీఆర్ కిట్ రావడం లేదు, రద్దు చేసినారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ రద్దు చేసినారు. అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంలో పేద ముస్లిం మైనార్టీలకు రంజాన్ గిఫ్ట్ అనే బట్టల పంపిణీ చేస్తుంది. అది ఎక్కడ జరుగుతుంది? అది జరగడం లేదు. అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకు, పేద క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ నాడు బట్టల పంపిణీ జరుగుతుండే, అది జరగటం లేదు. బతుకమ్మ సారీస్ ప్రతి వాడలో రేషన్ షాప్లో కావచ్చు, లేదా కార్పొరేటర్ ఆఫీస్లో కావచ్చు, లేక ఏదైనా ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుండే, అది జరగటం లేదు. రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతు బంధు సరిగా వాడటం లేదు. అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు మనం చూస్తే, నేను పేపర్లో చూసిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర పేపర్లు వచ్చింది. ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసం చేసినట్టు కాదా మేము అడుగుతున్నాం. మీరు చెప్పిన హామీలు పక్కకు పెట్టి ఉన్న సంక్షేమ పథకాలు రద్దు చేసుకుంటా పోతే ప్రజలను మోసం చేసినట్టు కాదా అడుగుతున్నాం. ఈ కాంగ్రెస్ పార్టీ సైకిల్ కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్తున్నాం. ఎందుకు చెప్పవద్దు? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ వాళ్ళ సూచనల ప్రకారం, వాళ్ళ డైరెక్షన్లను రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నారు. మనం చూడొచ్చు. ఈరోజు గోదావరి నదిపై కేసీఆర్ గారి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు తెలంగాణను 14 సంవత్సరాలు తన ప్రాణాలతో చిలగటమాడి తెలంగాణ తీసుకొచ్చి అనేక విధాల అనేక రంగాలలో అభివృద్ధి చేసినారు. దానిలో భాగంగానే మనకు తెలంగాణకు నీటి కొరతను తీర్చడానికి మన గోదావరి నది మీద ఎన్నో ప్రాజెక్టులు కట్టినారు, అంటే పర్మిషన్ తీసుకొచ్చి. కానీ ఈరోజు ఆ పర్మిషన్లను రద్దు చేయాలని GRMB, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, అందులో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తుంది. మరి తెలంగాణ ప్రభుత్వం అందులో మౌనంగా ఎందుకుంది? అంటే ఆంధ్రప్రదేశ్కు లాభం చేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారని ఇక్కడ అర్థమవుతుంది. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఒక పేద ఇంటికి ₹1,00,000 పెళ్లి సమయంలో కేసీఆర్ గారు ఇచ్చినారు. మీరేం చెప్పినారు ఎలక్షన్స్లో? ₹1,00,000 కాదు, నేను తులం బంగారం ఇస్తాన్నారు. ఉన్న ₹1,00,000కే బంద్ చేసి ఇప్పుడు ఒక్క సంవత్సరం నుండి చెక్లు వస్తలేవు లబ్ధిదారులకు. నడుతుంది. ఇప్పుడు అది కూడా హైకోర్టు స్టే ఇచ్చిందని పేపర్లు వచ్చింది. ఇది అన్యాయం కాదా మేము అడుగుతున్నాం. ఇది మోసం కాదా? రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు మోసం కాదా మేము అడుగుతున్నాం. ఈ సమయంలో మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీరు తక్షణమే అది హైకోర్టులో మీరు వేయించిన పిటిషన్ మీరేపించిరా, మీ పార్టీ కార్యకర్తలతో ఎవరితో వేయించారో తీసుకొచ్చి రిపీల్ చేయించి మళ్ళీ పథకం రన్నింగ్ అయ్యే విధంగా చేయాలని ఇప్పటికే మా ముఖ్య నాయకులు దీని మీద మాట్లాడినారు. ఆ సూచనల ప్రకారం ఖచ్చితంగా మీరు నడవకుంటే పెద్ద ఉద్యమాలే చేస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పెద్ద నాయకులు కూడా ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక మానవి కోణంలో ఆలోచించాలి. ఒక పేద ప్రజలకు
లబ్ధి చెందుతున్న స్కీమ్ను రద్దు చేయడం మీకు ఎట్లా మనసు ఒప్పుకున్నదో మీరే ఆలోచించాలి. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్.